దాయాదులు. బెబ్బులి రైతు రామన్న ఇంట కాపలా కుక్క. ధైర్య సాహసాలకు, విశ్వాసానికి దానికి అదే సాటి. ఒకనాటి ఉదయం బెబ్బులి పక్కన ఉన్న అడవికి షికారు పోయింది. అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు ఒక తుప్పచాటున కూర్చునున్న తోడేలు, దాని పక్కనే ఉన్న ఒక నక్క కంటబడినాయి. బెబ్బులు టక్కున వెనుదిరిగింది. అలా తిరగడం అవంటే భయం కాదు, వాటి చూపు, కూర్చున్న తీరు బెబ్బులికి ఎంతో అసహ్యం కలిగించినాయి. అన్నయ్య, ఆగు, ఓ చిన్న సంగతి అని నక్క కేక వేసింది. ఆ కేక వినగానే బెబ్బులి వెనుతిరిగి తోడేలు నక్క కూర్చున్న చోటికి వెళ్ళింది. నక్క తోకాడించి చెవులు టపటపా కొట్టి ఇలా చెప్పడం ప్రారంభించింది. తోడేలన్నా నేను మన కుటుంబ విషయాలే చర్చిస్తున్నాము. తెలుసునో లేదో మనం అంతా దాయాదులం. చాలా కాలం కిందట మీ శాఖ వాళ్ళంతా మనుషులతో పరిచయాలు పెంచుకొని గ్రామాల్లో పట్టణాల్లో నివాసం ఏర్పరచుకున్నారు. తోడేలన్నయ్య శాఖ వాళ్ళు మా వాళ్ళు అడవుల్లోనే ఉండిపోయాం. పోతే చలి ఎక్కువ కావడం వల్ల తోడేలన్నయ్య శాఖ వాళ్ళంతా ఒంటి నిండా బొచ్చు పెంచుకుంటే మేము గుంటల్లో బొరియల్లో నివసింపసాగాం. అసలు ఇంతకు చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే మనం దాయాదులం, అన్నదమ్ములం అన్నది. తోడేలు అవు అంటూ జల్లితో కిందకి పైకి తిప్పింది. బెబ్బులికి కూడా ఆ మాటల్లో ఎంతో నిజం కనపడింది. అయితే వీలైనప్పుడు మా ఇంటికి ఓ మారు రండి అని తోడేలును నక్కను ఆహ్వానించింది బెబ్బులి. ఆ రాత్రి చీకటి పడగానే తోడేలు నక్క బెబ్బులింటికి వచ్చినాయి. యజమాని తన కోసం పెట్టిన ఆహారంలో బెబ్బులి వాటికి భాగం ఇచ్చి సత్కరించింది. తరువాత ఆ మాట ఈ మాట మాట్లాడి కృతజ్ఞత తెలియపరిచి తోడేలు నక్క వాటి వాటి ఇళ్లకు వెళ్ళిపోయినాయి. తెల్లవారింది. బెబ్బులి రైతు రామన్న ఇంటి వాకిట అటూ ఇటూ తిరుగుతోంది. హఠాత్తుగా పక్కింటి ఇల్లాలు లబోదిబోమంటూ ఏడవసాగింది. అయితే ఆమె ఎందుకలా ఏడుస్తున్నది అని అడగవచ్చు. రాత్రి ఇంటి చూర కింద కమ్మివేసిన 2 కోళ్లు ఐపు ఆజా లేకుండా పోయినాయి. దొడ్లో కట్టివేసిన గొర్రెపోతూ హస్తిపంజరం మాత్రమే మిగిలి ఉన్నది. బెబ్బులికి ఆశ్చర్యం వేసింది. కోళ్లను గొర్రెను ఎవరు ఎత్తుకుపోయి ఉంటారా అనే సమస్య తేల్చుకోలేక మనసులో మదన పడసాగింది. తను ఎంత విశ్వాసమైన జంతువు అనే సంగతి తనకు తెలుసు. తన దాయాదులైన నక్క తోడేళ్లు కూడా చాలా మంచి వాళ్ళని దాని దృఢ నిశ్చయం. మరటువంటప్పుడు ఇటువంటి పని చేసిన ఆ దుర్మార్గులు ఎవరై ఉంటారు అని ఆలోచనలో పడింది బెబ్బులి. చీకటి పడింది. తోడేలు నక్క మామూలుగా వచ్చినాయి. బెబ్బులు తన ఆహారంలో భాగమిచ్చి సత్కరించి వాటితో ఇలా అన్నది. ఇక నుంచి మీరు ఇక్కడికి రాదలిస్తే పగటి పూటే రండి. అందుకు తోడేలు నక్క జంట గొంతులతో అబే, పగటిపూట వచ్చేందుకు మాకు తీరుతుందనుకున్నావా అన్నవి. తెల్లవారింది. పక్కింట్లో బ్రహ్మాండం బద్దలయ్యే కేకలు. రైతు రామన్న కూడా అరుస్తున్నాడు. 3 బాతులు, ఒక మేకపిల్ల అంతు లేకుండా పోయినాయి. మిగిలిందల్లా అటూ ఇటూ గాలిలో ఎగిరే బాతు ఈకలు, మేకపిల్ల గిట్టలు, డొక్క ఎముకలు, ఇవి మాత్రమే ఆగపడుతున్నాయి. బెబ్బులు గ్రహించింది. తన తెలివి తక్కువకు చాలా చింతించింది. యజమానికి నిజంగా తను ద్రోహం చేశానని బాధపడింది. చీకటి పడుతూ ఉండగానే భాగం ఇచ్చే సమయం కోసం కాచు కూర్చుంది. బెబ్బుల్ సత్కారానికి ఎన్నో ధన్యవాదాలు పలికి తోడేలు నక్క బయలుదేరింది. వాటికి కనపడకుండా బెబ్బులు వెనకనే బయలుదేరింది. అది చూస్తూ ఉండగానే తోడేలు గోడ పక్కనే పడుకొని ఉన్న గొర్రెపిల్లను నోట కరుచుకుంది. బెబ్బులికి పట్టరానంత కోపం వచ్చింది. పెద్దగా అరుస్తూ తోడేలు మీదకు దూకి కలయబడి గొర్రెపిల్లను విడిపించింది. ఆ పక్కనే కోళ్లగూట్లో జ్వరపడుతున్న నక్క ఈ అలజడి విని పరిగెత్తుకుంటూ వస్తూ అయ్యయ్యో, కుటుంబ గౌరవాన్ని మంటగలిపాడే తోడేలన్నా, ఎంత ఘోరం ఎంత ఘోరం అని అనేక విధాల సానుభూతి తెలిపింది. అసలే కోపంగా ఉన్న బెబ్బులికి ఆ మాటలు చుర్రుమనిపించినాయి. తోడేలును నక్కను ఉద్దేశించి దాయాదులమంటూ ఎంత మోసం చేశారు మీరు దుష్టులు. రూపంలో నా పోలికలు ఉన్నాయేమో కానీ బుద్ధిలో మీకు నాకు పొంతనే లేదు. ఈసారికి వదులుతున్నాను, పోండి, మీ దారిన మీరు పోండి. మరెప్పుడైనా ఈ ప్రాంతంలో కనపడ్డారా ప్రాణాలతో వదిలేది లేదు అని హెచ్చరించింది. తోడేలు నక్క బ్రతుకు జీవుడా అనుకుంటూ వెనుదిరిగి చూడకుండా అడవిలోకి పరిగెత్తాయి. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.